హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి స్నాక్ రెసిపీ వచ్చేసి ఉల్లిపాయ సమోసా అండి. ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ సమోసాని అచ్చం బయట కొనే టేస్ట్ లాగా రావాలి అంటే నేను చెప్పినట్టుగా ప్రిపేర్ చేయండి. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ప్రిపేర్ చేయడం కూడా చాలా సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అప్పటికప్పుడు 10 నిమిషాల్లో స్నాక్ తినాలనిపించినప్పుడు ఇలా ప్రిపేర్ చేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మరి ఉల్లిపాయ సమోసాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూసేయండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు నిండా మైదా పిండిని తీసుకుంటున్నాను. దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ రెండింటిని మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలండి. పిండి మనకి కలిపేటప్పుడు ముద్దలాగా రావాలండి. అప్పుడే మనకు సమోసాలు క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయండి. దీంట్లోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిలాగా ప్రిపేర్ చేసుకోవాలండి. సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. ఒకేసారి వాటర్ని వేయకుండా కొంచెం వేసుకుంటూ చపాతీ పిండిలాగా ప్రిపేర్ చేసుకోవాలి. చేతితో నొక్కుతూ గట్టిగా పిండిని కలుపుతూ ఉండాలండి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు పిండిని నానబెట్టుకోవాలండి. ఈలోపు మనం సమోసాకి స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఒక బౌల్ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. దీంట్లోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ కారము, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడరు, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడరు, కొంచెం చాట్ మసాలా, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని చక్కగా మిక్స్ అయ్యేటట్టు అంతా కలుపుకోవాలండి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఈ స్టఫింగ్ని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనకు పిండి కూడా చక్కగా నానిపోయి ఉంటుంది కదండి. ఇప్పుడు చేతితో నొక్కుతూ సాఫ్ట్గా అయ్యేంత వరకు గట్టిగా కలుపుతూ ఉండాలండి. ఇలా మనకి సాఫ్ట్గా ఉంటేనే చపాతీలు కూడా సాఫ్ట్గా వస్తాయండి. ఇలా కలుపుకున్న తర్వాత చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. చపాతీ కంటే కాస్త చిన్న సైజులోకి మనం తీసేసుకోవాలి. మనకు 1 కప్పు పిండికి 7 చపాతీలు అయితే వస్తాయండి. ఇప్పుడు చపాతీ పిండిని తీసేసుకొని మిగతా పిండిని కవర్ చేస్తూ పక్కన పెట్టుకోవాలి. కొంచెం పొడి పిండిలోకి డిప్ చేసుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలండి. మధ్యలో కొంచెం పొడి పిండిని వేసుకుంటూ మరీ లావుగా కాకుండా కొంచెం పల్చగా ప్రిపేర్ చేసుకోవాలండి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పల్చగా ప్రిపేర్ చేసుకుంటేనే సమోసా షీట్లు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా పల్చగా ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే మిగతా బాల్స్ని కూడా ఇలా చపాతీలాగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని వీటిని మనం కాల్చుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని చపాతీని వేసేసుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండొక వైపు టర్న్ చేసుకొని కాల్చుకోవాలి. అలాగే మిగతా చపాతీని కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. చాలా సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుందండి. పెద్దగా టైం పట్టదండి. ఇలా అన్నిటినీ కాల్చేసుకొని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక 2 నిమిషాల పాటు చల్లార్చుకోవాలి. వీటన్నిటిని ఒక సమాన భాగంగా పెట్టేసుకొని ఒక సైడు మనం కట్ చేసుకోవాలి. అలాగే ఇలా మనం 4 సైడ్లోకి సమానంగా కట్ చేసుకుంటేనే సమోసా షీట్లు పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగే సమోసా షేప్ కూడా మనం బయట తిన్నట్టుగా కరెక్ట్గా ఉంటుందండి. ఇలా 4 వైపులా మనం కట్ చేసుకొని వాటిని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి సమోసా షీట్లు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయి కదండి. ఇప్పుడు మనం మధ్యలోకి సమానంగా కట్ చేసుకోవాలండి. చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా మధ్యలోకి కట్ చేసుకుంటే షీట్స్ సమానంగా ఉండడమే కాకుండా సమోసాలు కూడా కరెక్ట్ షేప్లోకి అన్నీ ఒకే విధంగా వస్తాయండి. ఇలా సమోసా షీట్లని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎడ్జెస్కి కట్ చేసుకున్నాం కదండి, వాటిని కూడా ఇలా చిన్నగా కట్ చేసుకొని వీటిని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. మనకి స్టఫింగ్లోని వీటిని యాడ్ చేసుకుంటే సమోసా మరింత రుచిగా ఉంటుందండి. చాలా రుచిగా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి కొంచెం మైదా పిండిని వేసేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇలా కలుపుకొని దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మైదా పిండిని కలుపుకున్నప్పుడు మనం సమోసా ప్రిపేర్ చేసుకున్నప్పుడు అతికించడానికి కోసము ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న మైదా పిండి ముక్కల్ని ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలండి. వీటిని మనం స్టఫింగ్లో కనుక యాడ్ చేసుకుంటే సమోసా చాలా టేస్టీగా ఉంటుందండి. వీటన్నిటిని ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ మిక్చర్లోకి వీటిని వేసేసుకొని ఇలా చక్కగా ప్రెస్ చేసుకోవాలండి. ఇలా ప్రెస్ చేసుకొని ఈ మిక్చర్ని మనం ప్రిపేర్ చేసుకొని
పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఒక సమోసా షీట్‌ని తీసుకొని మధ్యలోకి మనం ప్రిపేర్ చేసుకున్న మైదా పిండిని ఇలా మధ్యలోకి పెట్టేసుకొని ఇలా కోన్ షేప్‌లోకి అతికించుకోవాలి. వీడియో క్లిప్‌లో చూపిస్తున్న విధంగా ఇలా కోన్ షేప్‌లోకి ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం కొంచెం ఆనియన్ మిక్చర్‌ని పెట్టేసుకొని ఇలా మైదా పిండి పేస్ట్ పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే మిగతా పైన కూడా కొంచెం మైదా పిండిని పెట్టేసుకొని ఇలా దగ్గరికి మనం ఫోల్డ్ చేసుకోవాలండి. అంతే, చాలా సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా చాలా ఈజీగా ఉంటుందండి. అలాగే మిగతా సమోసా షీట్స్ని కూడా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని లోపల స్టఫింగ్ని పెట్టేసుకొని మనం మైదా పిండిని పెట్టేసుకోవాలి. అలాగే వీటన్నిటిని చక్కగా ఫోల్డ్ చేసుకొని ఇలా సమోసాలు ప్రిపేర్ చేసుకోవాలండి. చాలా చాలా సులభంగా ఉంటుంది. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. అలాగే మిగతా షీట్స్ని కూడా ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకొని వీటన్నిటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక 5 నిమిషాల పాటు సమోసాలని ఆరబెట్టుకోవాలండి. అప్పుడే మనకు సమోసాలు క్రిస్పీగా వస్తాయండి. వీటిని మనం పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న సమోసాలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో సమోసాలను కాల్చుకోవాలండి. ఒకవైపు కాలిన తర్వాత టర్న్ చేసుకొని రెండు వైపుల సమోసాలని కాల్చుకోవాలి. చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. మిగతా సమోసాలను కూడా ఇలా చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. చాలా చాలా సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ప్రిపేర్ చేసినట్టయితే ఎవరైనా బాగుందనే చెప్తారు. అంత రుచిగా ఉంటాయండి. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. అప్పటికప్పుడు 10 నిమిషాల్లో మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, సమోసా ఎంత కలర్ఫుల్గా అలాగే క్రిస్పీగా ఉంది కదండి. చాలా చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా ఒక్కసారి రెసిపీ ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.